అమ్మా, మా అత్త వచ్చింది కదనే, లోపలికి రా రాదు. ఏమొద్దు నేనేం చేస్తారా మీ అత్త వస్తే ఏమైంది మీ అత్త లోపలికి పోగానే నువ్వు బయటికి వెళ్ళావు. ఏం లేదు, ఇక మా అత్తమ్మ వచ్చిందని ఇంత చికెన్ అన్న మటన్ అన్న పట్టుకరాపు అని పంపించింది. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. దాని జంటకు ఇంకా 200 ఇయ్య రాదే, ఇంత మటన్ పట్టుకొస్తా అర్ధ కిలో. ఆ అట్లనా ఇక నీ అత్త వస్తే మటన్ తెస్తావు చికెన్ తెస్తావు మరి రోజు ఈడ పాడుబడి ఉంటున్నా కదరా. మరి నీ తల్లికి ఇంత మిరప పొడి పోసి బువ్వ పెట్టి నీకు శాతం అయితే లేదు కానీ మటన్ తెస్తానంటున్నావు. పొద్దురు సంది ఉపాసం ఉండి కడుపులో పేగులన్నీ మారుతున్నాయి గుర్ర గుర్ర అంటున్నాయి. ఈ బతుకు పాడుగాను. కొడుకులుంటే ఇదే బాగుంది పట్టు కోడళ్ళు వచ్చి నాకు ఆగమాగం బతుకు. ఈ అవ్వ, నీతోని ఏది చెప్పినా తప్పే పాటు, ఎట్లా మాట్లాడినా తప్పులేదు ఇస్తవు. ఆగో సత్యం చెప్పగానే సుర్రున సూరెక్కుతుంది చూడు వీడు. ఏమైనా పెళ్ళాన్ని అత్తని అత్తగారిని చూస్తాడు వీడు. తల్లి తండ్రి ఎక్కడ పోయినా సరే ఉపాసం ఉన్నా సరే తినకపోయినా సరే ఎట్లయితే ఆయనకి ఎందుకు పాటు ఈ పెళ్ళని చెప్పిన మాట ఇంకుంటా పోతాడాడు. ఆగో ఈ సేటుకు ఇప్పుడు మేలుకైనట్టుంది ఇప్పుడు వస్తుండు ఏడ వండుకుండో మరి ఇంతసేపు. అరే ఏమైందే గిట్ల కూర్చున్నావు? ఆడ డాక్టర్లు వచ్చురు, పీరీగా చూస్తుర్రే. కోడల్ని తీసుకుపోయి చూపించుకరాపోరాదు, ఇక పిల్లలు అయితే లేరు, గిన్నేళ్ళు అవుతుంది అని ఇక చెప్పుకరాపోవే, ఏమైనా చూస్తారేమో. అబ్బో కోడల మీద బాగా గుంజుతుందయ్యా మరి నీ పెళ్ళానికి షుగర్ ఎక్కువ ఆగమాగం చేస్తుంది. పానం శాతం అయితే లేదంటుంది 4 5 దినాల సందని. నా మీద పికర్ లేదు కానీ కోడల మీద బాగానే గుంజుతుంది.